హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డోరా కేక్స్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పిల్లలు తినడానికి ఏదైనా అడిగినప్పుడు 10 నిమిషాల్లో సింపుల్గా ఇలా డోరా కేక్స్ని చేసి ఇవ్వండి. టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ డోరా కేక్స్ సాఫ్ట్గా స్పంజీగా బాగుంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా తక్కువ టైంలో సింపుల్గా చేసుకునే స్నాక్ అండి. ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా ఒక బౌల్‌ని తీసుకొని అందులోకి స్ట్రెయినర్‌ని పెట్టేసి 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలి. ఈ మైదా పిండి బదులుగా గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. ఒక హాఫ్ కప్పు పంచదార పొడిని వేసుకోవాలి. పావు కప్పు మిల్క్ పౌడర్ లేకపోతే కండెన్స్డ్ మిల్క్‌ని కూడా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు స్పూను వంట సోడా వేసుకొని ఇవన్నీ జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల ఎక్కడైనా ముద్దలుగా ఉంటే అవి సెపరేట్ అవుతాయి. మిక్స్ చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది. ఇవన్నీ కలిసేలా గరిటెతో ఒకసారి కలుపుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ తేనెని వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని 1 కప్పు పాలని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పాలన్నీ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ పాలని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా అనిపిస్తుంది. ఇందులోకి మరొక 2 టేబుల్ స్పూన్ల పాలని వేసుకొని విస్కర్‌తో ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు. మనం కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, అలానే రిబ్బన్ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ప్యాన్ కేక్స్ అన్నీ సమానంగా రావడానికి ఇలా ఒక మెజరింగ్ కప్‌ని కానీ, గరిటెని కానీ తీసుకొని అన్నీ ఒకే దాంతో వేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్‌ని పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్‌తో ప్యాన్ అంతా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా చేస్తే సరిపోతుంది, ప్రతిసారి అవసరం లేదు. బ్యాటర్ వేసేటప్పుడు ప్యాన్‌కి సెంటర్‌లో వేసుకోవాలి. స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి, పలుచగానే ఉంటుంది కాబట్టి అదే స్ప్రెడ్ అవుతుంది. మూత పెట్టి 2 లేదా 3 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఒకవైపు బాగా కాలిన తర్వాత గరిటెతో స్లోగా రెండో వైపుకి తిప్పుకోవాలి. ఈ వైపు కూడా లో ఫ్లేమ్‌లో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో ఫ్రై చేస్తే ఈ కేక్స్ గట్టిగా వస్తాయండి. ఇలా కేక్స్‌ని 2 సైడ్స్‌కి తిప్పుకుంటూ 2 వైపులా బాగా ఈవెన్‌గా ఫ్రై అయిన తర్వాత ప్యాన్ నుంచి తీసేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన బ్యాటర్‌ని కూడా సెంటర్‌లోకి వేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు కుక్ చేసుకొని రెండో వైపు కూడా 2 నిమిషాలు కుక్ చేసుకొని తీసేసుకోవాలి. ఇలానే బ్యాటర్ అంతా ప్రిపేర్ చేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి 7 ప్యాన్ కేక్స్ వచ్చాయండి. దానిని బట్టి చూసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి, పిల్లలకి ఎంతో ఇష్టమైన ప్యాన్ కేక్స్ రెడీ అయ్యాయి. ఈ విధంగా కేక్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత డోరా కేక్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక ప్యాన్ కేక్‌ని తీసుకొని దానిపైన చాక్లెట్ సిరప్ లేదా హర్షీస్ చాక్లెట్ స్ప్రెడ్‌ని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన మరొక ప్యాన్ కేక్‌ని పెట్టుకుంటే డోరా కేక్ రెడీ. మీ దగ్గర చాక్లెట్ సిరప్ లేకపోయినా ప్యాన్ కేక్స్‌ని డైరెక్ట్‌గా ఇలా అయినా తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఒకటి కట్ చేసి చూపిస్తున్నా. ఎంత స్పాంజీగా, ఫ్లఫీగా చాలా బాగా వచ్చాయండి. నాకు 3 డోరా కేక్స్ వచ్చాయి. అంతేనండి, పిల్లలకి ఎంతో ఇష్టమైన డోరా కేక్స్ రెడీ. ఈ డోరా కేక్స్‌ని మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.